యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య గారి దాష్టికాలు చూపించడానికి మాది మీ తరం కాదు. మమ్మల్ని సాధించడం మీ తరమూ కాదు. ఏదో చేస్తానని ఇంకా అహంకారానికి పోకండి. అహంకారం కాదే, అన్నది అన్నట్టు చేసి చూపిస్తాను. నేనేంటో నీకు తెలిసేలా చేస్తా. అత్తయ్య గారు, స్వార్థం, కుళ్ళు, కుతంత్రం, దుర్మార్గం, తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ గెలవ్వు. గెలిచిన దాఖలాలు కూడా లేవు. దివ్యాంగులకు అది శాపం కాదు, జరిగిన నిర్మాణ లోపం. కానీ మీలాంటి పాపపు ఆలోచన, ప్రేమలు, వాటి విలువ తెలియనితనం, అసూయ, ద్వేషం, పెద్దల మీద మమకారం, అవతలి వాళ్ల మీద చిన్న చూపు, లెక్కలేనితనం, ఓర్చుకోలేని గుణం, సమానం లేని తత్వం, ఇవన్నీ మానసిక వికలతకు ఆ అవయవాలు. ఈ అన్నీ ఉన్నా మీలాంటి వాళ్లే అసలైన వికలాంగులు. మారండి అత్తయ్య గారు. మారకపోతే మార్చి మనుషులుగా తీర్చిదిద్ది కోడళ్ళు మీకు జోహార్లు అని నేనే మీతో అనిపిస్తాను. నువ్వు చాలా గొప్పదానివి వైష్ణవి. మాటకు కట్టుబడి చెల్లెలి కోసం నిలబడి మా అబ్బాయితో పెళ్లి జరిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నీ మాట మీద నువ్వుండు. మిమ్మల్ని బయటికి గెంటే ప్రయత్నంలో నేనుంటా. ప్రతిసారి గెలుపు నీదే అని విర్రవీగకు. అయితే ఈ క్షణం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అత్తయ్య గారు. ఓటమి అంటే తెలియని వైష్ణవిని ఓడించడం అసాధ్యం. ఎంత విషయం మీలో ఉన్నా మిమ్మల్ని బుట్టలో పెట్టడం నాకు తెలుసు. యువతలే ఉండి ఇంత చేసిన దాన్ని కోడలిగా మీ ఇంటికొచ్చాక మిమ్మల్ని నెగ్గడం నాకు కష్టమేం కాదు. మీ నోటితోనే మీ ఓటమిని ఒప్పుకునేలా చేస్తా. కాసుకోండి అత్తయ్య గారు. ఈ కోడలి తడాకా ఏంటో చూపిస్తాను. మావయ్య గారు, అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, ఆడపడుచు మాలిని గారు, మీ ఇంటికి కోడళ్లుగా వస్తున్నాము. ఈ అక్కా చెల్లెళ్ళు మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ మీ మన్ననలు పొంది అందరి చేత ఇందాక మావయ్య గారు అన్నారే కోడళ్ళు మీకు జోహార్లు అని, ఆ మాట నిజం చేస్తాం. అయితే ఇవాల్టి నుంచి మా ఇంట్లో అత్తా కోడళ్ళ కొత్త కథ ప్రారంభం అన్నమాట. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఇద్దరు మనవళ్ళు మనవరాళ్ళు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. కుడైనా ఎడమైనా ఎప్పటికైనా బయటకు వెళ్లాల్సిన వాళ్లే.
అమ్మా వైష్ణవి, నువ్వు గ్రేట్ అమ్మా. చెల్లెలతో కలిసే ఈ ఇంట్లో అడుగు పెడతానన్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. చెల్లెలతో కలిసే కాపురానికి వచ్చావు. మా వైశ్యు మొదటి నుంచి అంతే. మాట అన్నది అంటే అయి తీరాల్సిందే. మీ అనుబంధాల మధ్య అగ్గి రాచేస్తా, అనుమానాలు సృష్టిస్తా, పంతాలకు పోయి మీ కాపురాలు మీరే కూల్చుకునేలా చేస్తా. ఈ నిప్పుర్రవ్వని ఒళ్ళో పెట్టుకుని ఈ ఇంట్లో నేనెలా ఉంటానో ఉద్వాసన పలికితే గాని మనశ్శాంతితో ఉండలేను. ఇంకా ఆలస్యం దేనికమ్మా, లోపలికి నడవండి. పదండి. ఆగండి ఆగండి, అలా ఎలా రాణిస్తాం? పేర్లు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అనయ్య నువ్వు చెప్పు. మిథున. నువ్వు చెప్పొదినా? ఈ వరుసలొకటి ఒళ్ళు మండేటట్టున్నాయి. ప్రేమించినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకమ్మా? అప్పుడు ఆస్తి మీద కన్ను, ఇప్పుడిదో నటన. మాల్ని తనంత సిగ్గుపడుతుంటే పాతకాలపు చాదస్తాలేంటి? లోపలికి రానివ్వు. చాదస్తాలేంటి రేఖ? అదో సంతోషం, ఆనవాయితీ. ఆడబిడ్డ అన్నాక అచ్చట ముచ్చట ఉండవా? చెప్పవే మనవరాలా, నువ్వు మెలికలు తిరిగితే మాకు కాళ్ళు లాగుతాయి. తారక్. అలా కాదు, పేరదే కదా. పద్ధతులున్నాయమ్మా. మా వారు శ్రీ తారక్ రామ్ గారితో కలిసి మిథున వచ్చింది, దారివ్వండి వదినా అని చెప్పాలి. చెప్తే కాని వదలదమ్మా, చెప్పు. మా శ్రీవారు తారక్ రామ్ గారితో కలిసి మీ వదిన మిథున వచ్చింది, దారివ్వండి వదినా. అన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్పు. నా శ్రీమతి మిథునతో కలిసి మీ అన్నయ్య తారక రామ్ వచ్చాడు. ఇప్పుడు రావచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు రండి. ఆగండి ఆగండి, మీరేంటి ఇలా చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తున్నారు? మీరు వాళ్ళలాగే పేర్లు చెప్పి రావాలి. మేమా? మా పెళ్ళి ఎప్పుడో అయింది కదా. పెళ్ళెప్పుడూ అయినా గృహప్రవేశం ఇప్పుడే కదమ్మా. వైష్ణవి అనేది కరెక్టే. వీళ్ళంటే నూతన వధూవరులు. మధుపర్కం బ్రహ్మముడి ఉంది. బంధంతో రావటం వేరు, విడిగా రావటం వేరు. మూడు ముళ్ళు పడ్డవాళ్లే కదే. బ్రహ్మముడి మధుపర్కం తనతో ఆ రోజే పట్టుకెళ్ళింది కదా. ఉత్తరీయాలు లేకపోయినా, మధుపర్కం లేకపోయినా వీరు నా భర్త, నేను వీరి భార్యని. వేద మంత్రాల సాక్షిగా మేము ఒకటయ్యాం. దాని మాటలకేం కానిలేమ్మా, మీరొక్కరి చేయి ఒకరు పట్టుకోండి. దేవుడు ముందు దీపం వెలిగించేదాకా ఎవ్వరూ చేతులు వదలకూడదు. బ్రహ్మముడి కన్నా బలమైన బంధం ఈ హస్తబంధం. బాగుంది మై డియర్ మదర్. నా శ్రీవారు చంద్రశేఖర్ గారితో కలిసి మీ వదిన వైష్ణవి వచ్చింది, దారివ్వండి మాలిని గారు. అది వైష్ణవి అంటే. బెరుకంటే ఏంటో తెలీదు.
ఈయన భజనేంటో అస్సలు అర్థం కావడం లేదు. అది బొల్లెమ్మతో కలిసి. బుల్లెమ్మంటే బుల్లెమ్మ పేరు చెప్పన్నయ్యా. వారికి అలా పిలవటమే అలవాటు. మీ అలవాట్లు మీరు చూసుకోండి. చక్కగా పేరు చెప్పాలి, పద్ధతి పాటించాలి. ఏటైతేనే నా పెళ్ళమే కదా. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. రే చెప్పరా, నేను చెప్పాను కదా. ఆ, వైష్ణవి అని చెప్పండి. అప్పుడే చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నావే. చేతిలో పెట్టుకోవడం, చెంగున ముడేసుకోవడం కాదత్తయ్య గారు. నిన్నటిదాకా నేను టీచర్ని కదా. నేను చెప్పటం, వీరు చేయటం అలవాటు. సరిపోయిందా? నువ్వు చెప్పరా శేఖర్. మీ వదిన వైష్ణవితో కలిసి శేఖర్ వచ్చాడు. ఇప్పుడు ఇంట్లోకి రావచ్చా చెల్లమ్మా? ఇప్పుడు రావచ్చు. మిథున నిర్దోషి అని నిరూపించి తారక్తో పెళ్లి జరిపించి కోడళ్లుగా ఆ లోగిల్లో కలిసి అడుగు పెడతాం. కొత్త కోడలు వస్తూనే గడప మీద బియ్యం, నవధాన్యాలు, కలశం ఇలా ఎందుకు దొర్లిస్తారంటే, వచ్చే కోడళ్ళు భోగభాగ్యాల్ని ఇంట్లో వెదజల్లాలని. కోడళ్ల రాకతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు తొలతూగాలని. ఇద్దరు కోడళ్ళు ఇల్లంతా ధాన్యం పరిచారు. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లాలి. ఇద్దరు డబ్బులు వేయండి. రే తారక్, మీ చెల్లెలకి ఎవరా? ఇదిగో. వేయన్నయ్య. అన్నయ్య నువ్వు కూడా. ఇవ్వు. ఆగండి ఆగండి, బొట్టు పెడతాను. మిథున,
వైషు వస్తా. ఓకేనా? ఆహా, చెల్లెలంటే ఎంత ప్రేమో. దాని కంట్లో నలుసు పడితే దీనికి ప్రాణం వెలవెల్లాడుతుందండి. చెప్పాలా, ప్రత్యక్షంగా చూస్తున్నాంగా. అందుకేగా చెల్లెలు రాకుండా నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టను అంది. థ్యాంక్ యూ వైషు. నీకు నాకు థ్యాంక్స్ ఏంటే? గొప్పగా ఉందమ్మా మీ ప్రేమానుబంధం. కలకాలం ఇలాగే ఉండాలి. అక్కా చెల్లెళ్ళు తోడుకోడళ్ళుగా రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ఇంట్లో ఇది రెండో తరం వారసత్వం అవుతుంది. రేపటి తరంలో ఆనవాయితీ అవుతుందేమో. చూడమ్మా, తారక్ రాముకి సీతలా ఎల్లవేళలా వాడికి తోడు నీడలా ఉండాలమ్మా మిథున. ఈ లక్ష్మణస్వామి భార్య ఊర్మిళలాగా సమాన ధర్మం నువ్వు సాధించాలమ్మా. ధర్మం పాటించడంలో మా వయసు ముందుంటుందమ్మా. దాని సహనం సంగతి, ధర్మం సంగతి మీ అందరికంటే నాకు బాగా తెలుసు. వైషు, మిథున, ముందు పిన్నిగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. పెద్దవారు, ముందు తరం కోడలు కదా. పది కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. శేఖర్ గారు, మీరు కూడా 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఒరే చిన్నోడా, అక్కడే నిలబడ్డావంటే ఇలా వచ్చి నిలబడు. తారక్, ఆశీర్వాదం తీసుకోండి. సంతోషంగా ఉండండి. ఇక మేం బయలుదేరతామండి. ఉండండి, రాత్రికి భోంచేసి బెందురు గాని. వ్రతానికి వస్తాం కదండి. మా అమ్మాయికి పుట్టింటి సారి కూడా తీసుకుని రావాలి. మండపం నుంచి ఇలాగే వచ్చేసాం కదా, చాలా పనులున్నాయి. అమ్మా మాల్ని, వదిన గారికి బొట్టు పెట్టమ్మా. వైషు, అమ్మా, మీ ఇద్దరు కలకాలం ఇలాగే కలిసిమెలిసి చల్లగా ఉండాలమ్మా. అమ్మా వైషు,
ఈ రోజు నుంచి ఇదేనమ్మా మీకు పుట్టినిల్లు. అత్తలే మీకు అమ్మలు. మంచి మనసున్న మనుషులున్న ఈ ఇంటి కోడలయ్యారమ్మా. మా పెంపకానికి మాట రానివ్వద్దు. అలాగే మంచి పేరు తెచ్చుకోండి. మీరేం బెంగ పెట్టుకోకండి. మా మనవాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో మనవరాళ్ళని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాం. గారాబంగా పెంచాం అత్తయ్య గారు. పొరపాటుగా ఏమైనా ప్రవర్తిస్తే పెద్ద మనసుతో చూడండి.